చేద్దాం. సో దాని ఆ క్యారెక్టర్ ఆయనకు నచ్చిన క్యారెక్టరే చేసాం. కానీ ప్రభాస్ ఇప్పుడు దాకా తను చేసిన విభిన్న పాత్రల్లో ఇది ఒక మైల్ రాయిగా నిలిచిపోద్ది ప్రభాస్కి. ఈరోజు నేను చెప్పిన తర్వాత రేపు కానీ ఆ స్క్రీన్లో లేకపోతే ఆడుకుంటారు అందరూ. సో అతను చెప్పిన డైలాగ్స్, ఆ ప్రభాస్కి నాన్నగారికి జరిగే వాగ్వివాదం, ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలైట్స్. నాకు ప్రభాస్కి జరిగే కాన్వర్జేషన్ ఇట్ విల్ బి ఫెంటాస్టిక్. ఒక నాస్తికుడు దేవుడు భక్తుడుగా మారే ట్రాన్సిషన్ దారి చూపించే క్యారెక్టర్ ప్రభాస్ అవుతుంది. ఇట్ విల్ బి ఫెనామినల్. రెండోది మోహన్ లాల్ గారి క్యారెక్టర్, ఇట్ విల్ షాక్ పీపుల్. నాకు పర్సనల్ అచీవ్మెంట్ మోహన్ లాల్ గారి ముందు నేను యాక్ట్ చేయడం నా పర్సనల్ అచీవ్మెంట్. అండ్ హిజ్ విల్ బి అ ఫెంటాస్టిక్ క్యారెక్టర్. వీళ్ళంతా ఎట్లా నాన్న మాట్లాడారు, నువ్వు మాట్లాడావు అందరితో? ప్రభాస్ ఫస్ట్ నేను మాట్లాడాను. నేను నాన్నగారు కలుద్దాం అది ఇదని ఇంటికి వస్తా అన్నాడు ప్రభాస్. లేదు నేనే వస్తాను అది ఇది అంటే నాకు ఫోన్ చేసి బావ ఇంటికి వస్తా అన్నాడు, ఎప్పుడు వస్తాడు, ఇప్పుడు ఎలాగా ఏంటి, ఇది నాకెందుకు టెన్షన్ పడతావు, నువ్వు రావచ్చు కదా అది ఇదని. ఏమయ్యా నీకు నాన్నగారికి ఉన్న చను నాకు లేదు, మీరిద్దరి మధ్య నేను రాను, అది నువ్వు కూడా వచ్చేచ్చు కదా, నేను వచ్చి తిట్లు తిన్నాను కానీ నేను కానీ ప్రభాస్ నాన్నగారు మేమిద్దరికన్నా ఎక్కువ క్లోజు. వాళ్ళు చాలా క్లోజ్. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి బుజ్జిగాడి చేసినప్పటి నుంచి బాగా క్లోజ్. చాలామందికి తెలియదు ఏంటంటే నాన్నగారు మా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్గా ప్రభాసు, గోపీచంద్, మహేష్ బాబు వీళ్ళందరూ ఉన్నారు ఆ గ్రూప్లో. ఆ రోజు నుంచి ప్రభాస్కి నాన్నగారు నాకు చెప్పేవాడు, ఆయన మాట్లాడేటప్పుడు చూడు నాకు రోమాలు నెక్కు పొడుస్తాయి, ఆయన వాయిస్ అంటే నాకు బాగా ఇష్టం, అది ఇది అనేవాడు ప్రభాస్. సో హీఈస్ వెరీ క్లోజ్ టు ఫాదర్. అని అతను ఆలోచించలా. ఇమీడియట్గా ఒక మోహన్ లాల్ గారిని విష్ణు వచ్చి మాట్లాడతాడు అన్నాడు నాన్న. నేను వెళ్ళి కలిశాను, అంకుల్ ఇలా చేయాలి, మీరు చేస్తే బాగుంటుంది అది ఇది అని. సరే చేద్దాం, నేరుగా వెళ్ళాను కాలు మీద పడే, మీరు ఒప్పుకునేది గొప్ప అంకుల్ అది ఇదని. మేము పుట్టినప్పటి నుంచి ఆమె హ్యూజ్ ఫ్యాన్, మీ ఊహ తెలిసినప్పటి నుంచి మీ సినిమాలు చూసేది. మీ ముందు నేను ఈరోజు నిలబడి యాక్ట్ చేస్తున్నాను. ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్ విత్ సంథింగ్ ఐ హోల్డ్ ఇట్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఒక సీన్లో ఆయన ముందు కూర్చొని మాట్లాడాలి డైలాగ్, లెంతీ డైలాగ్ మాట్లాడిన తర్వాత